హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈ గిన్నె ఏంటిది అనుకుంటున్నారా? ఇక్కడ మాది మైదాకు చెట్టు ఉంది. మైదాకు దుయ్యడానికి వచ్చిన. మైదాకు ఎందుకు పెట్టుకున్నాం అనుకుంటున్నానంటే, ఎండ బాగా కొడుతుంది కదా, శరీరం అంతా చల్లబడుతుందని. ఒకప్పుడు మన పెద్దలు అనేవాళ్ళు కదా, మైదాకు పెట్టుకుంటే అది ఎర్రగా వండితే మంచి మొగుడు వస్తాడు అనుకుంటా జోకులు ఆడేవాళ్ళు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మైదాకు నూరబోతున్నాం. ఎస్పెషల్లీ మనం గోరింటాకే ఎందుకు పెట్టుకోవాలని చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనం కోనైనా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది న్యాచురల్ కదా ఫ్రెండ్స్, ఇందులో ఏ కెమికల్స్ ఉండదు. అదే మనం కోన్లో అయితే కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతిదీ ఏదో ఒక కెమికల్ వాడడం, అన్నీ యూజ్ చేయడం వలన చిన్న చిన్న వాటితోటనే మనకు అన్ని బాడీ ఎఫెక్ట్స్ అవుతున్నాయి. క్యాన్సర్స్ అవి ఇవి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అమ్మాయికి గోరింటాకైనా పూలైనా జడైనా చాలా అందంగా ఉంటుంది. వాటితో పాటు ఇట్లా చేతులు ఎర్రగా పండితే ఎంత అందంగా కనిపిస్తుంది. ఇది మా చెట్టుదే ఫ్రెండ్స్, చూడండి ఎంత ఎర్రగా పండింది. ఇట్లా నూరుతుంటే ఇంకా పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే ఇంకా వేడి ఉష్ణోగ్రత అంతా తీసేసి చల్లగా ఉంటుంది, బాగా పెట్టుకుంటారు. అందుకే మేము కూడా ఈ ఎండ ఉష్ణోగ్రత తీవ్రత తట్టుకోలేకనే ఇప్పుడు స్పాట్లో తెంపుకొని నూరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అదే మనం కోన్లో పెట్టుకుంటే అన్నీ ఇట్లా చేతులకు ర్యాషెస్ ఇవన్నీ అవుతాయి. అదే ఈ గోరింటాకు ఇట్లా పెట్టుకుంటే మనకు అట్లా కాదు కదా ఫ్రెండ్స్. ఇట్లా న్యాచురల్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఊర్లలో అయితే ఎక్కువ గోరింటాకే పెట్టుకుంటారు. మాది కూడా పల్లెటూరే ఫ్రెండ్స్. అట్లా ఇంకా తలకైతే ఇంకా బాగా పెట్టుకుంటారు. హెయిర్స్ కూడా షైనింగ్ వస్తుంది, చల్లగా ఉంటుంది. ఫైనల్లీ మా గోరింటాకు రెడీ ఫ్రెండ్స్. గోరింటాకు ఇష్టం ఉన్న వాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.